అందరికీ జై ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వార్తలు కొంచెం కీలకంగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటుంది. జిల్లాలో అన్ని రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మరీ ముఖ్యమైనటువంటి ప్రత్యేకతలు ఉంటాయి. దర్శి నియోజకవర్గంలో కొంచెం పార్టీకి ఇష్టంగాను ఎనీ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, అదేవిధంగా పార్టీకి తలనొప్పులుగాను ఉండే పరిస్థితులన్నీ కూడా దర్శి నుంచి ప్రారంభమవుతాయి. సో ఇప్పుడు అలాంటి నియోజకవర్గమే దర్శి నియోజకవర్గం. ఇక్కడ కొట్టిపాటి లక్ష్మి గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి 2024 ఎన్నికల్లో స్వల్ప ఓటుతో ఓడిపోయారనమాట. అయితే ఇప్పుడు అక్కడ ప్రోటోకాల్ మొత్తం కూడా ఆమె పాటిస్తుంది. ఆమె మీద కొన్ని అవినీతి ఆరోపణలు మధ్యకాలంలో వచ్చినప్పుడు కూడా అయితే యాక్టివ్ రోల్ను మాత్రం దర్శిలో బాగానే పోషిస్తుంది. ఆమె కేడర్ను కావచ్చు, పార్టీని నడిపే విధానం కావచ్చు గట్టిగానే పోషిస్తుంది. కానీ పార్టీలోనే కొంతమందికి వ్యతిరేకత కూడగట్టుకుంటుంది అనే అపవాదు కూడా ఆమె మీద లేకపోలేదు. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం ఇప్పుడు ఆయన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఈయన గతంలో 2009లోనే ఈయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మధ్యలో 14లో కంటెస్ట్ చేయలేదు, 19లో కూడా కంటెస్ట్ చేస్తానన్నా కూడా అవకాశం ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీ. సో 24లో కంటెస్ట్ చేశారు. కూటమి సునామీ విపరీతంగా ప్రభావం చూపినప్పటికి కూడా ప్రకాశం జిల్లాలో 2 సీట్లు గెలిచినాయి, ఎర్రగొండపాలెం, దర్శి. సో ఇప్పుడు అందువల్లనే పార్టీ బాధ్యతలన్నీ కూడా చిన్నవాడైనప్పటికీ బూచేపల్లికి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం నియోజకవర్గమే కాదు ప్రకాశం జిల్లాలో కూడా కీలకంగా వ్యవహరించడానికి, పార్టీ బాగోగులన్నీ కూడా చూడటానికి ఈయనే ప్రప్రథముడుగా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే కుర్రోడు కాబట్టి కొంచెం యాక్టివ్గా రోల్ ప్లే చేయొచ్చు. సో అందువల్ల ఇచ్చారు. ఇప్పుడు బూచేపల్లి గారు పార్టీ కేడర్లో బలంగానే పనిచేస్తూ ఉన్నారు. కానీ సొంత నియోజకవర్గానికి వచ్చేసరికి డిస్టర్బెన్స్ అయిపోతుంది. గెలిచి కూడా ప్రయోజనం లేదనే బాధ అయితే, అంటే ఎక్కడైనా కూడా అధికారం లేనప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మహిళతోటి ఈ రాజకీయ పోరాటం అనేది చేయడం అనేది కొంచెం కష్టమే. ఇప్పుడు ఎక్కడున్న పరిస్థితులను బట్టి చూస్తే జంటు గనక అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒక మెన్ ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇప్పటికి ఇక్కడ గొడవలు జరిగాయి. ఉన్నటువంటి పరిస్థితులు ఉద్రిక్తత అలాంటిది. కానీ అక్కడ ఉమెన్ అయ్యేసరికి పైగా ఇద్దరు కూడా ఒకే వృత్తి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు డాక్టర్ వృత్తి నుంచి వచ్చారు. అదేవిధంగా కొట్టిపాటి లక్ష్మి గారు కూడా డాక్టర్ వృత్తి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. సో ఒకే కమ్యూనిటీ అని చెప్పొచ్చు. అంటే ఒక రకంగా వివరించి చెప్తే వాళ్ళు రెడ్డిస్ వర్గం, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం అయినప్పుడు కూడా వృత్తిపరంగా ఇద్దరు డాక్టర్లు కాబట్టి కొంచెం సర్దుకొని పోవాల్సి వస్తుంది. మహిళ కాబట్టి బహిరంగంగా మాట్లాడటానికి, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి అవకాశం అయితే అక్కడ లేదు. కానీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మాత్రం బూచేపల్లి గారిని రకరకాల ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా ఆయన పెద్దగా నియోజకవర్గంలో యాక్టివ్ రోల్స్ ఏం పాటించట్లేదు, జిల్లా మీద ఫోకస్ పెట్టి చేస్తా ఉన్నాడు. సో మొత్తం మీద వైఎస్ఆర్సీపీని నడిపే విషయంలో బూచేపల్లి గారు కీలక పాత్ర పోషిస్తున్నారు, బలంగానే పనిచేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఎక్స్పెషల్లీ అయితే ఒంగోలు విషయంలో బూచేపల్లి గారు పెద్దగా యాక్టివ్ రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కీలకమైనటువంటి నేతలు అందరూ కూడా గతంలో కలిసి ఉన్నటువంటి వాళ్ళు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా ఒక పార్టీలో ఉండి పనిచేసినటువంటి వాళ్ళు. మెయిన్ పెద్ద తలాలు అంటారు కదా, పెద్ద తలలు అనేటువంటి వాళ్ళే పక్క పార్టీలోకి వెళ్ళిపోతే ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళని దూషించి పార్టీ కోసం గట్టిగా నిలబడి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అవసరం లేదు. కానీ కేడర్ నిలబడాలంటే ఖచ్చితంగా పార్టీని ప్రతి విమర్శ అనేది సహజంగా జరగాలి. కానీ బూచేపల్లి గారు అలాంటిది ఇంకా అయితే ప్రారంభించలేదు. మొత్తం మీద కేడర్ మాత్రం కోరుకుంటుంది. ఎందుకంటే పార్టీ నుంచి బయటికి వెళ్ళి మోసం చేసి వెళ్ళారు అనే విధంగా వైఎస్ఆర్సీపీ
యాక్టివ్ రోల్ పాటించాలని ఎదురు చూస్తుంది. కానీ బూచేపల్లి గారు కొంచెం స్లోగానే చాప కింద నీరులాగా యాక్టివ్గా రోల్ చేస్తున్నారు. ఈయనకు సపోర్ట్గా ఎర్రగొండపాలెం నుంచి గెలిచినటువంటి తాటిపత్రి చంద్రశేఖర్ గారు కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో కూడా ఫుల్ యాక్టివ్ రేసు జిల్లాలో కీలక పాత్రదారులుగా ఉన్నారు. సో వీళ్ళ హయాంలో జిల్లా పార్టీని నడపడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంతవరకు సంతృప్తి చెందారని చెప్పుకోవచ్చు.